దయచేసి ఇక్కడ రావాల్సి మనం చేస్తున్నాం. అనివార్య కారణం వల్ల ఆలస్యమైనందుకు మేము నడిపించినాము. దాన్ని ఏమనుకోకుండా జగన్ గారు నడిపించినటువంటి ఐక్యత అలాంటిది. అలాగే ద్రాక్ష గెలకు ఉన్నటువంటి పళ్ళకు ఉన్నటువంటి విలువ ఉంటుంది ఐక్యత ఉన్న వాళ్ళకి. మంచి అంశాన్ని మీకు తెలియజెప్పారని నేను ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు అనగానే చప్పట్లతో అభినందించవచ్చు మనం చేస్తున్నాం. మరి ఇంకా కాళీవాసులు కాళీ పెద్దలు అక్కడక్కడ రోడ్ల మీద నిలబడ్డారు. దయచేసి ఇక్కడ మీకోసం కుర్చీలు వేసినాము. దయచేసి ఇక్కడ వచ్చి కూర్చో.
విన్నప్పుడు మేము ఎంతగానో సంతోషించాము. ఒక రకంగా మీ అందరిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మీ సంతోషాన్ని వ్యక్తపరచాల్సిందిగా మనం చేస్తున్నాను. నిజంగా ప్రియులారా, లోకంలో ఐక్యమత్యానికి ఉన్నటువంటి గొప్పతనం ప్రపంచంలో దేనికి లేదని చెప్పక తప్పదు. ఐక్యమత్యం అనేది, ఐక్యత అనేది ఎంత గొప్పది అంటే బైబిల్ గ్రంథంలో దేవుడు మాట్లాడతాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంతో సుందరము, ఎంతో మనోహరమునై ఉన్నదన్నమాట. అంటే ఐక్యతకు ఉన్నటువంటి అందరూ ఐక్యత కలిగి ఉన్నట్లయితే ఒక సుందరంగా, అందంగా, ఒక పెళ్లి కుమార్తె ముస్తాబైతే ఎంత అందంగా కనబడుతుందో, సహోదరులందరూ కూడా కలిసి ఐకమత్యంగా ఉంటే అంత అందంగా కనబడుతుంది. ఆ కాల నివాసులైనా, అది గ్రామం కావచ్చు, ఆ పట్టణం కావచ్చు. పెళ్లి కుమార్తె వివాహం చేసుకోవడానికి ముస్తాబై పట్టు చీర, ఆభరణాలు, శరీరమంతా, దేహమంతా అలంకరించుకొని ఉన్నప్పుడు, చూసినప్పుడు ఎంత అందంగా, ఎంత రమ్యంగా, ఎంత సుందరంగా ఉంటుందో, ఐకమత్యం అనేది, ఐక్యత అనేది అందరూ కలిసికట్టుగా ఉంటే అంత అందంగా, సుందరంగా ఉంటుందని మనం చూడగలం. ఇక ఐక్యతకు ఎంత విలువ ఉంటుంది అంటే, సన్మార్గంలో అందరూ కూడా నడవాలని, శాంతి ప్రేమలు అనేటువంటి భావాలు అందరూ కూడా కలిగి ఉండాలని చెప్పేసి కూడా ఆయన సందేశం ఎంతో ఆచరణాత్మకమైనది. మరి అందరూ కూడా మరి మన 13వ వార్డులో ఎంతో సంతోషకరం. లక్ష్మీనగర్లో అన్ని ఫెస్టివల్స్, అన్ని పండుగలను కూడా అందరూ కలిసికట్టుగా ఉండి సెలబ్రేట్ చేసుకోవడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. మరి ఈ వార్డు కౌన్సిలర్ మా మిస్సెస్ గారు, మరి మేము కూడా చాలా మీకు అభినందించు, ఎల్లవేళ మీకు అందుబాటులో ఉండి ఎలాంటి ఇవైనా మేము మీకు మేము సహాయపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఏ పని అయినా కొంచెం అభివృద్ధిలో వెనుక ముందు అయినా మరి అదే ప్రేమ, మరి అదే మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీకు అందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు అందరూ కూడా అందుబాటులో ఉండి సేవ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పాల్సింది మలేషియా గురించి. ఫస్ట్ ఎవ్రీ ఇయర్ చెప్తాను, బట్ ఆయన ఇంకా ప్రోత్సహిస్తూనే ఉన్నారు అందరినీ. కాస్ట్ కానీ, రిలీజన్ కానీ, ఎనీథింగ్ వాళ్ళు ఎలా ప్రోత్సహిస్తారంటే, ఇది ఈ మనిషి ఇతనిని ద్వేషించకూడదు అన్నట్టుగా ప్రవర్తిస్తారు. సో ఐ రియల్లీ గ్రేట్ఫుల్ టు హిమ్. ఎందుకంటే తను హిందూయిజమే కానీ ఏది కూడా అట్లా పట్టించుకోదు. అన్ని ఫెస్టివల్స్ కలిసిమెలిసి చేస్తారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద కాలనీస్, ఏ వార్డ్లో అయినా కానీ ఇలాంటి క్రిస్మస్ నిజంగా చెయ్యరు మీరు అన్నట్టుగా. ఐ రియల్లీ గ్రేట్ఫుల్ టు హిమ్. ఏంటంటే ఎక్కడ చూసినా కుల మతాలు, ఇది పార్టీస్ కానీ అలాంటివి బాగా పెరిగిపోతున్నాయి ఇక్కడ. కానీ ఇలాంటి లక్షణాలను మాత్రం అది నేను చూడట్లేదు. వితిన్ 4 years నుంచి ఉన్నాను, ఐ డిడ్ంట్ సీ హియర్. సో మీరు అలాగే ఉండండి, కలిసి మెలిసి ఉండండి. నాకు ఇది చాలా సంతోషం. మాట రావట్లేదు అసలు ఫస్ట్ మనకు చెప్పాలంటే. ఎందుకంటే చెయ్యరు ఇట్లాంటి వేడుకలు, చాలా మటుకు చెయ్యరు. ఎందుకంటే ఏది వచ్చినా వాళ్ళు అలాగే చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఏ కాస్ట్ వల్ల ఆ పండుగ చేసుకుంటారు. స్వభావాన్ని, ఐక్యతని అందరి లోపల పెంపొందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో కలిసి ఉండాలంటే కాంప్రమైజ్ కావాలి అనేటువంటి ఒక సూత్రాన్ని మనసులో పెట్టుకొని ప్రతి పండుగను కూడా అందరి పండుగలాగా జరుపుతూ అందరినీ భాగస్వామ్యం చేయడం ద్వారా ఈరోజు మా కాలనీకి ఒక మంచి పేరు వచ్చింది అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అది మీ అందరి యొక్క చలవ, మీ అందరి యొక్క దీవెనలు. అందుకే ఇలాంటి కార్యక్రమాల్ని ఇంకొంచెం ముందు తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే గత సంవత్సరం నుంచి ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ భాగస్వామ్యం చేస్తూ ప్రీ క్రిస్మస్ వేడుకల్ని మేము జరిపే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా ప్రయత్నానికి 100% ఈ కాలనీలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా
ఈ కులం ఆ కులం అనకుండా, ఈ మతం ఆ మతం అనకుండా అందరం మేమందరం ఒక్కటే అనేటువంటి ఒక భావనతోని అందరూ కూడా సహకరిస్తున్నందుకు వారికి మేము ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, మీ సహకారం, మీ యొక్క తోడ్పాటు భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఉండాలి అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు అన్ని మతాల యొక్క సారాంశం ఒక్కటే, అందరూ కూడా ఒకటే చెప్తున్నారు. ఇప్పటిదాకా మన వక్త, మన యొక్క ముఖ్య అతిథి చెప్పినటువంటి సారాంశం యొక్క వాటిని మనం అర్థం చేసుకున్నట్టయితే ఇది గొప్పది, అది గొప్పది అని చెప్పి ఎవరు చెప్పలేదు. మా మతమే గొప్పది అని, లేదంటే మా ప్రాంతమే గొప్పదని, మా కులమే అని చెప్పి గొప్పదని చెప్పి ఇప్పటిదాకా ఏ ప్రవచకుడు కూడా, ఏ పెద్ద కూడా చెప్పినటువంటి పరిస్థితి నేను చూడలేదు. అంటే వాళ్ళందరూ కూడా చాలా చక్కగా మంచితనాన్ని, మనందరిలో ఐక్యతను పెంపొందించాలనేటువంటి ఒక భావాన్ని, మనలో సోదర భావాన్ని, మనలో ఐక్యత భావాన్ని పెంపొందించాలనేటువంటి ఒక ఆశ, ఆలోచన, ఆకాంక్షతోని మాత్రమే వాళ్ళు ఈరోజు తమ ప్రవచనాల్ని, తమ యొక్క ఈనాటి కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరపడానికి మేము ఒక కమిటీని అందరు క్లాస్ బట్టి అభ్యర్థులు మనం చేస్తున్నాం. దయచేసి అందరూ